తీసుకుంటా. ये देंगे ये देंगे ये देंगे हम बाम लगा देंगे. టైం ఎంత చేసింది. ఇంకా నవ్వి నూకవే నూకు ఇంకా అనలేదా అనుకుంటున్నా. మళ్ళీ చేయబోయా మళ్ళీ అదే అంటారా అలా స్టార్ట్ అవ్వలేదు మేడం రియాక్షన్ ఇప్పుడే కలుస్తుంది. నువ్వు ఆగలే నువ్వు ఆగలే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. హాయ్ గాయ్స్, సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్జిబిషన్ పట్టది, నా పిల్ల ఎగ్జిబిషన్ పట్టది. సో మా ఫ్రెండ్ హర్షిత, షీఈ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. ఇద్దరం కలిసి ఈ రోజు ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఎగ్జిబిషన్ కి వెళ్దామా అని చెప్పి కాల్ చేస్తే ఇంకా సర్లే చలో పోదాం ఈ రోజు అని చెప్పి అనుకున్నాము. ఇంకా ఆటో బుక్ చేసుకొని వీఆర్ గోయింగ్ నౌ. టైం ఎంత చేసింది. ఇంకా నవ్వి నూకవే నూకు ఇంకా అనలేదా అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, టికెట్ తీసుకున్న తర్వాత జనాభా ఎంత మంది ఉండబోతున్నారు, రష్ ఎంత ఉండబోతుంది ఏంటి అనేది అక్కడ పోయినాక చెప్తాం అనమాట. నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి మెట్రో అంటున్నా నార్మల్ ఎగ్జిబిషన్ కి వచ్చాము. ఇంకో ఇక్కడ ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఇది బాగుంది కదా. ఏది ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. అలా ఒక ట్రిప్ వేసి బయట షాపింగ్ అంతా ఒక ట్రిప్ వేసి ఆ తర్వాత వెళ్తాము. ప్రస్తుతానికి అయితే ఇయర్ రింగ్స్ ఎంత 50 ఎంత బాగుంది ముద్దు. మనం కూడా షాపింగ్ ఎదురు అది ఏంటి ఇప్పుడు చూసింది చూసి అవి నీకు ఇట్లా చూపించాలి లీఫ్ అదేదో తీసుకుందంట, అది చూసిందంట, అది దొరకట్లేదు ఇప్పుడు. ఇక ఇది అయ్యే పనిలా కనిపించట్లేదు. అది ఎప్పుడు దొరకాలి, అది ఎడ దొరకాలి, ఎప్పుడు దొరకాలి. ఇట్లా లీఫ్ లాగా ఉండే ఇలానే ఇష్టం. నేను అదే అంటున్నా, లీఫ్ లాంటిది బాగుందంటే మీకు ఎంత అడుగు అడుగువే నీకు ఇట్లా 100 రూపాయ తీసుకుంటా. ये देंगे हम बाम लगा देंगे. ये देना कोई दे ఇక ఎంట్రన్స్ దగ్గర ఉండిపోతే అక్కడే ఉండిపోతామని చెప్పేసి వచ్చేస్తున్నాం అనమాట లోపలికి. ఎంట్రన్స్ దగ్గర షాపింగ్ చేసుకుంటే ఇంకా అక్కడే డబుల్ అయిపోయేలా ఉన్నాయి. ఇప్పటికి ఒక 4-5 వస్తువులు తీసుకున్నాం. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ దారి నెంబడి అందరూ ఫుడ్ తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. అందరు మెహంగా మిల్తా ఇద్దరి లేలో అని చెప్పి అంటున్నారు. సమోసా ఫ్రైడ్ ఫుడ్స్ మిగతా అవన్నీ. సరే ఈ ఎండలో దంచి కొడుతున్నాయి తీసుకొని. సో ఇక్కడ ఫుడ్ ఈయన చెద్దరు అర్థం పెట్టారు. ఫుడ్ కోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్, జ్యువెలరీ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు మనకు. సో మేము ఫస్ట్ ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకొని చెద్దర్లు చూద్దామని చెప్పి చెద్దర్లు చూద్దామని కర్టన్స్ చెప్పుల షాప్ వచ్చాము, చెప్పులు చూస్తున్నాము. చెప్పుల షాప్కి వచ్చినాక అర్థమైంది ఇక్కడ నార్మల్ చెప్పులు లేవు, మొత్తం పంజాబీ జూటీలే ఉన్నాయని. ఎప్పుడు చెప్పులే తీసుకుంటాం కదా, ఈసారి జూటీలు ఏవో బాగున్నాయి కదా ఇవి ట్రై చేద్దామని రకరకాల జూటీలన్నీ ట్రై చేసినాం అనమాట. ఈ చూసి అబ్బాయి ఇవి కూడా బాగున్నాయి అని చెప్పి ఒకసారి ట్రై చేశాను, బాగానే ఉన్నాయి. प्राइस ओके पर मैं और भी देखना चाहती हूँ. अर्थम
బాగున్నాయి. మళ్ళీ చేయ మళ్ళీ అదే అంటారా అలా తీసి సార్ ఏంటి సార్ అది అలా తీసి मेरे को भी ऐसा दिखाओ भैया చెప్పులు అసలు చెప్పులు కావు ఇవి రబ్బర్లు లాకెట్లు కూడా పెట్టుకోవచ్చు వాషబుల్ అంట ఫ్లెక్సిబుల్ అంట ఇందులో మర్చి పెట్టుకోవచ్చు మడిచి పెట్టుకోవచ్చు చెప్పులు తీసుకున్నాము 3 జతలు నేను 2 జతలు తీసుకున్నా అదొక జత తీసుకుంది రాజస్థానీ మార్చని ఇవ్వట్లేదు ఇక్కడ భయ్య మామూలు టైం కాదే ప్రకాష్ సో ఇక్కడ బట్టల సెక్షన్ కి వచ్చాము ఇంకెక్కడ ఎక్కడ ఉంటుందో మొత్తానికి బేరమాడి తిడతారు మనల్ని బేరమాటం రాదు 400 ఎవరు పెట్టాడు తిడతారు మనల్ని తిడతారు 3 జతలకి ఎంత కట్టామే మనం 1200 అది కూడా ఇది బేరమాడి నాకు అర్థం ప్రైస్ రియల్ గా ఎక్కువనే ఉంటుంది అనుకొని అలా మోసపోయాను గైస్ మొత్తానికి 1200 లో 3 pairs ఆఫ్ చెప్పులు తీసుకున్నాం బానే ఉన్నాయి ఇప్పుడు బట్టల సెక్షన్ కి వచ్చాము బట్టలు చెప్పు బట్టలు 2000 ఇస్తాను నో నో నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఒక కుర్తీ జస్ట్ 300 కి తీసుకోబోతున్నాం ఇప్పుడు शाबाश बेटा बहुत बढ़िया సెట్ ఇస్తున్నారు శ్రీయా 700 కి సెట్ అంట చూస్తున్నాం అంటే ఒక 200 ఎంత టాలెంటెడ్ చూస్తున్నాం చూసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తాం సో గైస్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ తిండి అనుకుంటూ వెతుక్కుంటూ వస్తే ఫైనల్ గా తిండి కనిపించింది మీకేం ఫుడ్ కోర్ట్ ఫైనల్లీ పిలుస్తున్నారు ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు రండి రండిరా ఫైనల్ గా వచ్చాము తిరిగి ఫైనల్ గా కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు కూర్చొని తింటాం ఇంకా తినేటప్పుడు ఏం తింటున్నామో చెప్తాము భయ్యా మెన్యూ ఏదో అడిగితే ఆ గోడలు చూడండి మేడం అని చెప్పాడు ఎంత పెద్ద మెన్యూ ఉంటుంది ఆ గోడలు చూసుకుంటే మాకు ఏది కాదో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చూసారా గోడల నిండా అన్ని తిండి పదార్థాలు ఉన్నాయి అందులో చూసి సెలెక్ట్ చేసుకోమన్నాడు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవే నూడిల్సా నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా ఒకటి అంతే ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫైనల్లీ ఆ చుట్టుపక్కల ఉన్న గోడలు చూసి సెలెక్ట్ చేసుకున్నాము ఒక గోడ మీద నూడిల్స్ ఇంకో గోడ మీద తెచ్చి ఉంది అవి 2 కావాలని చెప్పామన్నమాట అది రావడానికి టైం పట్టేలాగా ఉంది అవి వచ్చాక కాస్త కాస్త కడుపులో వేసుకొని మళ్ళీ విల్ గో ఇన్ టు ద గ్రైండ్ అదే షాపింగ్ అయితే ఇంకా లేదు షాపింగ్ లేదు డబ్బులు మొత్తం అయిపోయినాయి మొత్తం కుర్తీలని ట్రెడిషనల్ డ్రెస్సులని చికెన్ కర్రీ అని అన్ని తీసుకున్నాము చాలా తినేసి షాపింగ్ అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసి రైడ్స్ ఎక్కేసి కొన్ని 2-3 రైడ్స్ ఎక్కేసి చెక్ చేయడమే ఇంకా వెళ్ళిపోతాం అడికెళ్ళి ఓ మై గాడ్ కానీ ఈరోజు రష్ చాలా తక్కువ ఉంది కదా రష్ చాలా తక్కువ ఉంది సో ఫైనల్లీ అంటే మేము కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాం అనమాట సేఫ్ జోన్ లో ఉన్నాము ఎందుకంటే సాటర్డే సండే చాలా రష్ ఉంటది ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువ రష్ ఉంది కానీ జనాలు మాత్రం చాలా తక్కువ ఉంది చాలా ఏమి ఇబ్బంది కాదు అండ్ ఎక్కువ ఆడవాళ్ళే ఎక్కువ వచ్చారు ఈరోజు కదా చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు షాపింగ్ కోసం ఫ్రైడే షాపింగ్ చేస్తే మంచిదేమో అని చాలా మందికి సెంటిమెంట్ ఉంటది ఫ్రైడే షాపింగ్ చేస్తే మంచిదని ఫ్రైడే లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ బట్టలు కానీ షాపింగ్ చేస్తే మంచిది అంటారా
అందుకని చెప్పి ఫ్రైడే ఫ్రీగా వస్తుందా? మీరు తెలియదు చూడండి, మార్నింగ్ అయింది, ఇందాక ఫ్రీగా వస్తుందా అని చాలా చూసాము, కొన్ని బాగా టెంప్ట్ అయిపోయి ఇక్కడ అడిగామన్నమాట. కానీ ఏ షాప్కి వెళ్ళినా ఇది కొన్ని టెంప్ట్ అయిపోయి నాకు అది కావాలి అని వెళ్ళింది. అమ్మ వాడి ప్రైస్ చెప్పేసరికి ఇంకా నైస్ నైస్ మీటింగ్ ఇవ్వండి అని చెప్పేసి వాపస్ వచ్చేసాం. ఇంకా వేసేసాడు, బాగా వేసేసాడు. ఫ్రీగా ఇవ్వరా వీళ్ళు అని చెప్పేసి చాలా తాపత్రపడ్డారు. ఫ్రీగా ఇవ్వరు, ఇంకా ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారండి ఫ్రీగా? ఎందుకు ఇస్తారు ఫ్రీగా? ఏదైనా కానీ పాపం వాళ్ళు కూడా బల్క్లో తెచ్చుకొని కష్టపడి అమ్ముకోవాలి కదా, ప్రాఫిట్లు రావాలి కదా. ఎంత ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకపోయి ఫుడ్ వచ్చింది, మంచూరియా నూడిల్స్. ఇంకా దీన్ని లాగించేసి మేము మళ్ళీ తిరుగుతాం అన్నమాట. చేతులు చాలా చండాలంగా ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు కూడా శానిటైజర్ క్యారీ చేస్తా. మళ్ళీ నీటకాల గురించి తెలిసిందే కదా, శానిటైజర్ ముఖ్యం. బిడ్డ శానిటైజ్ చేసుకుంటాం, మళ్ళీ అదే చెయ్యి మంచూరియాలో పెట్టి నూడిల్స్ లో పెట్టి దాన్ని అయినా కానీ ఇప్పుడు నిమ్మకాయ ముట్టాలి కదా. మొత్తం కలరే వేసేది. బాగా వేడి ఉంది, నిజంగా కలర్ అయిపోయింది. ఉప్పు లేదు, కారం లేదు. ఏదో మాట వరుసకు మంచూరియా అంటుంది, ఏదో పొట్టు నింపుకోవడానికి ఆకలి తీర్చడానికి తిన్నట్టుంది. తింటున్నాం అంతే. ఇప్పుడు నూడిల్స్ మంచూరియాతో పర్వాలేదు, దీంతో కంపేర్ చేస్తే అది ఓకే, పర్వాలే. ఉల్లిగడ్డల మీద నల్ల ఉంటుంది కదా, అది అస్సలు తినకండి, అది హెల్త్ కి అసలు మంచిది కాదు. వేడి బయటికి వచ్చినప్పుడు ఫుడ్ నీట్ గా ఉందా, హైజీన్ ఉందా అని చూసి తినేసుడే. మాకంటే వాళ్ళే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మిమ్మల్ని, నాకు తెలుసు. అది ఇట్లా ఉల్టా తిరుగుతుంది చూడు ఒకటి, ఇక్కడే 20 minutes ఆగిపోయింది. అది వద్దులే. నిజంగానే ఇలాంటి వింటూ ఉంటే అసలు ఎక్కువ బుద్ధి కాదు, భయం అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తుంది? ఒకవేళ అనుకుంటే బ్లాగ్ చేస్తా. గైస్ ఆగున్నాం గైస్, ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. ఫ్రైడ్ రైస్ తిన్నా మంచిది. ఎట్లా అంటే ఒక ట్రెడిషన్, ఇక్కడ బాగుండదని తెలుసు కానీ వచ్చి తింటాం. బాగుండదని తెలుసు వచ్చి ఒక ఆనవాయితీ. నూడిల్స్ తింటే ఆర్టిస్ట్ వచ్చి తింటే ఆర్టిస్ట్ వచ్చి కష్టం పగవాడికి కూడా రావద్దు, ఒకటే తింటున్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అక్కడ మంచూరియా ఇంకా నూడిల్స్ తిన్నాము. ఏదైనా ఒక స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. విల్ టేక్ ఎన్ ఐస్ క్రీమ్ అండ్ మళ్ళీ ముందెళ్ళి జెట్ షాపింగ్ చేసుకొని విల్ గో టు రైడ్స్. ఐస్ క్రీమ్ తిన్నాం, అస్సలు బాగాలేకుండా చండాలంగా ఉంటుంది, బాగా తీయగా. దానికి ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు, అందుకే అట్లా అంటది. అలా ఏం లేదు, ఐస్ క్రీమ్ తినొచ్చు కానీ ఇక్కడ తినకండి, బాగాలేదు, గట్టిగా ఉంది. ఇప్పుడు పోతున్నాం ఇంకా రైడ్స్. ఇంత తినేసి కాదు, ఇంత తిని అవన్నీ ఎక్కేసరికి ఏమవుతుందో అని భయం అవుతుంది. అంటే అది పీచ్ మిఠాయి వచ్చింది, పీచ్ మిఠాయి గైస్. చిన్నప్పుడు పీచ్ మిఠాయి అనుకుంటే పీచ్ మిఠాయి పిచ్చోళ్ళం ఉంటుండే. ఇప్పుడు అందులో కలర్ కలుపుతున్నారని తెలిసింది, తర్వాత పీచ్ మిఠాయి మాట ఎత్తట్లేదు. ఇంకా అనుకున్నారు పీచ్ మిఠాయి ఎలా చేస్తారు. ఇంకోండి జైంట్ వీల్ వచ్చేసింది, డిస్కో పబ్ లాగా ఉందంట. చూడండి గైస్, డిస్కో పబ్ లాగా ఉందని చెప్తుంది. జైంట్ వీలా వచ్చేలాగా ఉన్నానే. ఈ మూతలు చూసారా? అసలు ఈ మూతలన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఈ మూతలన్నీ పట్టుకొని అవన్నీ ఎక్కాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. ఏదో ఈ సంచులు ఎడబెట్టాలని నేను మొత్తుకుంటుంటే ఇది ఏదెక్కుదాం ఫస్ట్ అని చెప్పంటుంది. ఏం చేయాలి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
చూస్ డిజార్డర్ ఒసేయ్ ఈ సంచులన్నీ ఒక ఆంటీకి ఇచ్చేద్దామే. అది ఆమె ఎత్తుకుపోతుంది మంచిగా. వేసేసాడు బాగా. ఇక్కడ ఒక ఆంటీని ఎత్తికి ఆ ఆంటీకి సంచులను ఇచ్చేసి ఎక్కుదాం అనిపిస్తుంది. కప్ అండ్ సాస్ జాయింట్ వీల్. కప్ అండ్ సాస్ ఎక్కుదాం. కప్ అండ్ సాస్ ఎక్కుదాం. తర్వాత జైంట్ వీల్. కప్ సాస్ చూస్తుంటేనే నాకు కడుపులో తిప్పుతుంది guys. ఇప్పుడు ఇందులో ఈ సంచులన్నీ పెట్టుకొని ఎక్కాలంటే అమ్మా అసలు ఇవే పట్టుకోవాలి. నేను కొని నన్ను బయట పరిగెత్తాను బయట. నువ్వు కూర్చో లోపల. కప్ సాస్ ఫైనల్లీ ఎక్కేసినాము. చూసారా ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. నాకు భయం అవుతుందరా. ఇగో ఈ సంచులు చూసారా, ఈ సంచులు సంచులు ఇలా కట్టామన్నమాట. ఇంకైతే సంచులు ఎక్కడ కింద పడతాను భయం అవుతుంది నాకు. అదేగా పెద్ద సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను మరోసారి ఇదే నేను చూసుకుంటాను. ఇప్పుడు గుండె అయిపోయి ఎక్కబోతున్నావు. రేట్ మీద ఎక్కబోతున్నావు సార్. నేను కళ్ళు తెరవను. నువ్వు కళ్ళు తెరవాలని అవ్వలేదు మేడం రియాక్షన్ ఇప్పుడే కలుస్తుంది. నువ్వు ఆగలే. నువ్వు ఆగలే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అది చూడు తలకాయ పోతున్నాడు. మా బాబోయ్ అయ్యో బాబోయ్ స్పీడ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. A few minutes later. జైంట్ వీల్ దిగినాం ఇప్పుడే. అమ్మా నేనైతే జైంట్ వీల్ ఎక్కినప్పుడు మూసుకున్న కళ్ళు సూర్య తెచ్చి దిగినప్పుడు తెచ్చి అంత లేదు. మధ్య మధ్యలో తెరిచాను హాయ్ హలో చెప్పాను బాయ్ చెప్పాను. ఆజ్కి నాకు పాట కూడా పాడాను. అరుస్తాడు. కింద ఎందుకు అరుస్తున్నావు? కిందకు వచ్చినప్పుడే అడవాలి. అదే మరి ఆజ్కి నాకు పాట కూడా పాడాను. ఆజ్కి నాకు ప్లే చేశారు కదా తమన్నాది. ఆ పాట కూడా పాడాను నేను. నాకు ఎంత ధైర్యం ఉంటే పాట పాడతా చెప్పండి. చాలా ధైర్యంగా ఉన్నాను నేను. దీనికి ఏమో అర్థం కావట్లేదు. భయపడిపోయాను. నాకు అతుక్కొని కూర్చుంది. ఇంత ఎక్కడ కింద పడుతుందేమో అని అర్థం కూర్చున్నా. నేను భయపడి కాదు. ఇక్కడ చూసిన షాపింగ్ లా ఆగుతూ అలా తీసుకోబుద్ది అవుతూనే ఉంటది గైస్. కాంట్ హెల్ప్ ఇట్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయిపోయింది గైస్ ఎగ్జిబిషన్ ట్రిప్ అంతా. షాపింగ్ చేసేసుకున్నాం. చాలా వాకింగ్ అయిపోయింది. వాకింగ్ అటు ట్రిప్ షాపింగ్ రైడ్స్ ఫుడ్ ఆల్ ఇన్ వన్ అన్ని కానిచ్చేసినాం. ఇక ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. యా ఎట్లా అనిపించింది? నాకా ఆనందంగా ఆహ్లాదంగా టైర్డ్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. రష్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం సేఫ్గా చేసుకున్నాము. లేకపోతే హెల్ లాగుంటుండే, నరకం లాగుంటుండే. అసలు కాలు చేతులు దూరకపోతుండే కదా. సాహసం అనే చెప్పాలి. అమ్మయ్య ఫైనల్లీ ఎగ్జిబిషన్ నుంచి బయటపడ్డాము. అన్నీ ఇంకా సాటిస్ఫైడ్ అనమాట. కొంచెం షాపింగ్ అయింది, అటు ఎంజాయ్ చేసాము. రైడ్స్ కూడా 2 ఎక్కినాం అనుకో. ఆ 2 కాస్త నాకైతే అమ్మో ధూళి తీసిపోయింది. నో 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 మంచి ధైర్యంగా ఉన్నా నేను. అసలు చాలా ధైర్యంగా ఉన్నాను. అది భయపడింది. నేను దాన్ని పట్టుకోలేదు. నేను దాన్ని పట్టుకున్నది కూడా అది పడకుండా ఉండడానికి పట్టుకున్నాను అనమాట బేసిక్ గా. సో ఇంకొకటి ముందే పట్టుకున్నావు. ఎంత ప్రేమ అంత ప్రేమ అసలు నాకు. అందుకే అలా పట్టుకున్నాను అనమాట. పడిపోతుందేమో అని చెప్పి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా?
అబ్బో కమలాసన్ జైంట్ వీల్కి వెళ్ళి పడిపోతే సంచులన్నీ ఏం చేసామంటే జైంట్ వీల్ జైంట్ వీల్ అప్పుడు సంచులన్నీ కింద పెట్టాం. అలా కాదురా, అన్నిటికంటే ముందు నేను పడిపోవద్దని బాధ. ఇంకా వెళ్ళేటప్పుడు స్టార్ ఫ్రూట్ తీసుకొని బయలుదేరాం. మా నుమాయిష్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎంజాయ్ చేసి ఉంటారు కదా. ఇలాంటి ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.